ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు పెంచాలని ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని, వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో గత ఎన్నికల సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు ఒంటరిమహిళలకు నేత గీత కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని అమలు చేయకుండా 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తామని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ చేస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ వికలాంగులు కొండకొండ గ్రామం ఎంఆర్పీఎస్ వైరా మండల ఇన్ఛార్జి వికలాంగుల వితంతువుల వృద్ధుల చేనేత పెన్షన్దారులకి నేను మండల ఇన్ఛార్జిగా చేస్తున్నాను. మరి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు వితంతువులు వృద్ధులు చేనేత పెన్షన్దారులకు పెన్షన్ పెరగాలని రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వృద్ధులను మీరు మా తండ్రులు మా తల్లులు అన్నాడు, మరి వితంతులు ఒంటరి మహిళలు నా చెల్లెలు అన్నారు, వికలాంగులు నా తోబుట్టువులు అన్నాడు. కనీసం 22 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా పింఛన్ పెరగకపోవడం చాలా దుర్మార్గం అని, చాలా బాధాకరం అని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు వికలాంగులు వృద్ధులు వితంతుల ద్వారా వాళ్ళకి పింఛన్ పెంచకపోతే అక్టోబర్ నెలలో హైదరాబాదు నగరాన్ని దిగ్బంధం చేస్తామని, తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు. నా పేరు అయినాల కనకరత్న మాదిగా, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వైరా మండలం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు వైరా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు మేము ముగ్గురు వికలాంగులు వితంతువులు ఒంటరిమైన కలుపుకొని ఈరోజు ముట్టడి కార్యక్రమం చేపట్టినాం. ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం అత్యధికంగా వచ్చినటువంటి ముగ్గురు వికలాంగులు వితంతువులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిలబెట్టాలని, ఆయన నవంబర్లో ఎలక్షన్ జరిగితే మీకు డిసెంబర్లోనే ఇచ్చేస్తామని చెప్పి